బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో పోలింగ్ జరిగిన తీరుపై పార్టీ అభ్యర్థులు, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమీక్షించారు. అన్ని చోట్ల పోలింగ్ పార్టీకి అనుకూలంగా జరిగినట్టు నేతలు తెలిపారు. ఇప్పటివరకు ఉన్న సర్వేలు, రిపోర్టులు, పార్టీ నేతల అభిప్రాయాలు, వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం మొత్తం 13 స్థానాలు గెలుస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని పార్టీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ గెలిచే వాటిలో నల్గొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లలో తమ అభ్యర్థులు గెలుస్తారని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏంటి అప్డేట్స్? ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ఎవరు ఎన్ని స్థానాలు గెలుస్తారు, ఎవరు ఎన్ని అంచనాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద ఇప్పుడు రాష్ట్రంలో హాట్ గా కొనసాగుతా ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల నుంచి 16 స్థానాలు గెలుస్తామని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంటుంది. మరొక వైపు బీఆర్ఎస్ 12 స్థానాలు గెలిస్తే కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారనే అంచనా వేసుకుంటుంది. ఇటు బీజేపీ కూడా డబుల్ డిజిట్ స్థానాలు ఖచ్చితంగా సాధిస్తామనేది కూడా బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పార్టీ కూడా అంచనా వేస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఎవరెన్ని సీట్లు గెలుస్తారు? నిజానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అధికారం ఉన్న పార్టీ బలంగా ఓట్ల శాతం కూడా కాంగ్రెస్ కే వస్తుంది. అనుకున్న స్థానాలు 14 స్థానాలు సాధిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. ఒక రెఫరెండంగా తీసుకున్నది ఎన్నికలను 14 స్థానాలు సాధిస్తామని కూడా ముందు నుంచి ఆ ప్రణాళికలతో ముందుకు వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఇప్పుడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కున్న ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు మొన్న 17 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేసిన పార్లమెంట్ అభ్యర్థులు, అట్లనే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఇట్లా ముఖ్య నేతలతోటి సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జరిగిన పోలింగ్ సరళి ఏ విధంగా జరిగింది, ఎవరికి ఎక్కువ పోలింగ్ శాతం ఉంది, ఎవరు ఎక్కువ స్థానాలు సాధించే అవకాశం ఉంది అనే దాని మీద ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఒకవేళ ఎక్కువ స్థానాలు గెలవకపోతే రాష్ట్ర సర్కారు పైన నిజంగా అనుకున్న బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రజలకు వెళ్ళాయా అనే దాని కోణంలో కూడా మొత్తం ఆరా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు, ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఇట్లాంటి పెద్ద జిల్లాల్లో కూడా మెజారిటీ స్థానాలు సాధించింది. మహబూబ్ నగర్ లో 14 స్థానాలు ఉంటే 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అంటే ఇట్లా ఒక్కొక్క జిల్లాలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాబట్టి ఇప్పుడు కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 14 స్థానాలకు తగ్గకుండా స్థానాలు గెలుచుకుంటామనేది ముందు నుంచి ధీమా చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు అంచనాలు మాత్రం ఎవరికి వారు చెప్పుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇటు బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు సాధిస్తుందా, మోడీ చరిష్మా, శ్రీరాముడు, ఇట్లా అక్షంతలు, అట్లనే ముస్లిం రిజర్వేషన్లు, ఇట్లాంటివన్నీ అంశాలన్నీ తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీకి ఇటువైపు పట్టం కడతారా, లేదంటే బీఆర్ఎస్ గత 10 ఏళ్ళు పరిపాలించింది కాబట్టి అటువైపు మొగ్గు చూపుతారా అనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఆయా నియోజకవర్గంలో పోలింగ్ ఏ విధంగా జరిగింది, బూత్ స్థాయిలో ఖచ్చితమైన, ఎందుకంటే ముందే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవాలి. బూత్ స్థాయిలో ఖచ్చితంగా 350, 400 పైచిలకు ఓట్లు రాగలిగితే మాత్రం అనుకున్న లక్ష్యం నెరవేరుస్తామని ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ విధమైనటువంటి పోలింగ్ శాతం ఏ విధంగా ఉంది, బూత్ స్థాయిలో ఎంత ఓటింగ్ శాతం అయింది, కాంగ్రెస్ పార్టీకి ఎటువైపు ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇక జూన్ 4న ఎవరు ఏంటి అనే ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరేంటి అనేది అయితే ఒక స్పష్టంగా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం థ్యాంక్ యూ వెంకట్.